హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగేంద్రరావును. ప్లీజ్ మనలో ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైటర్ అండ్ డైరెక్టర్ నాగేంద్ర. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన హారర్ అండ్ థ్రిల్లర్ షార్ట్ ఫిలిం ఆహ్, సంబంధించిన డీటెయిల్స్ నేను ప్రతి షార్ట్ వీడియోలో చెప్తూనే ఉన్నాను. మన ఛానల్‌లో రైటర్ అండ్ డైరెక్టర్ నాగేంద్ర అనే యూట్యూబ్ ఛానల్‌లో షార్ట్ వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క పేరేంటి? అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏంటనేది డీటెయిల్స్ ఆదివారం వచ్చే ఫుల్ వీడియోలో చూడండి అని చెప్పేసి నేను చెప్పాను కదా! ఇక దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక ముందుగా హర్రర్ అండ్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ ఇది. ఈ జోనర్ వచ్చి ఇందులో హర్రర్ కొంచెం తక్కువైనా థ్రిల్లర్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. మీకు ఊహించిన విధంగా ఉంటుంది. మిమ్మల్ని కన్ఫామ్‌గా థ్రిల్ చేస్తుందనే నమ్మకం నాకుంది. అది రిలీజ్ అయిన తర్వాత మీరే చెప్పాలి. మీరే కామెంట్ చేయాలి. నిజంగా చెప్పాలి. అంటే ఏదో చూసి ఉంటే మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని కొంచెం టైం తీసుకొని చూసి మీకు నచ్చితే నచ్చకపోయినా ఏదైనా గానీ కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్‌ని బట్టి నేను నా నెక్స్ట్ ప్రాజెక్ట్‌లనేవి నేను నేర్చుకుంటాను. అదేవిధంగా చేస్తాను. అంటే ఎలా చేయాలి? ఇంకా ఎలా అంత బెటర్‌గా ఉండాలి? ఏంటనేది నేను కొంచెం నేర్చుకుంటాను. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ కెమెరాతో అనుకున్నాను. ఇంకా కెమెరాతో అయితే టైం ఉంటే ఇంకా చాలా బాగా చేసేవాడిని. కానీ మనకున్న టైం తక్కువ కాబట్టి కేవలం నైట్ 2 అవర్స్‌లోనే ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకొని జీరో బడ్జెట్‌తో అంటే చెప్పాం కదా షార్ట్ వీడియోలో మన ప్రొడ్యూసర్ ఎవరంటే జడ్బీ అని. జడ్బీ అంటే జీరో బడ్జెట్ అనమాట. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. కేవలం 2 గంటల్లోనే ఆ షార్ట్ ఫిల్మ్ తీసాము. ఆ షార్ట్ ఫిల్మ్‌ని ఇదే ఫోన్‌తో తీసాము. కానీ మిమ్మల్ని ఏదో ఫోన్‌తో తీసి జీరో బడ్జెట్‌తో తీసి నట్టు అనిపించకుండా మిమ్మల్ని కన్ఫామ్‌గా మీరు చూసిన దానికి న్యాయం జరిగేలా మిమ్మల్ని థ్రిల్ చేస్తాము అనే నమ్మకం నాకుంది. అది రిలీజ్ అయిన తర్వాత మీరే చూసి చెప్తారని నేను అనుకుంటున్నాను. ఇక ఇంతకీ ఈ షార్ట్ ఫిల్మ్ పేరేంటి అనంటే, ఈ షార్ట్ ఫిల్మ్ పేరనేది నవంబర్ 10వ తారీఖు అంటే రేపు ఉదయం సోమవారం ఉదయం 8:30 లోపు మన యూట్యూబ్ ఛానల్ అయిన రైటర్ అండ్ డైరెక్టర్ నాగేంద్ర అనే యూట్యూబ్ ఛానల్‌లో షార్ట్ వీడియోలో ఈ హర్రర్ అండ్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ యొక్క టైటిల్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ యొక్క ట్రైలర్ వచ్చి నవంబర్ 17వ తారీఖున అంటే నెక్స్ట్ సండే అనుకుంటా. సండే వచ్చిందో లేదో తెలియదు కానీ నవంబర్ 17 అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నవంబర్ 17న ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ యొక్క ట్రైలర్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క పూర్తిగా రిలీజ్ అనేది నవంబర్ 17వ తారీఖున నేను చెప్తాను. 17 తర్వాత 18వ తారీఖు నేను చెప్తాను. మళ్ళీ షార్ట్ వీడియోలో కానీ ఫుల్ వీడియోలో కానీ నేను చెప్తాను. ఎందుకంటే నేను అంత లేట్ తీసుకునేది కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది. డబ్బింగ్ ప్రాబ్లమ్ వల్ల. ఇంకా ఎంత వీలైతే అంత తొందరగా మీ ముందుకి ఈ నెల 25 లోపు మీ ముందుకు తీసుకొస్తాను ఆ షార్ట్ ఫిల్మ్‌ని. 25, 26, 25 లోపులో నేను ఆ షార్ట్ ఫిల్మ్‌ని హర్రర్ అండ్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్‌ని మీ ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా ఈ షార్ట్ ఫిల్మ్ తర్వాత నెక్స్ట్ ఒక 10 రోజులు, 20 రోజుల గ్యాప్‌లోనే మరొక కొత్త షార్ట్ ఫిల్మ్ అంటే మీకు తెలుసు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. తెలుగు భాష గొప్పతనం గురించి నేను తీసిన 'తెలుగు బాట' అనే షార్ట్ ఫిల్మ్ గుంటూరులో అంతర్జాతీయ తెలుగు మహాసభల పోటీల్లో తెలుగు భాషను యొక్క పరిరక్షణ గురించి, తెలుగు భాష గురించి కాంటెస్ట్ పెడితే అందులో మన షార్ట్ ఫిల్మ్ కూడా మంచి గుర్తింపు సాధించి దానికి నాకు సర్టిఫికేటు, మెడల్ కూడా ఇచ్చారు. షార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఆ షార్ట్ ఫిల్మ్‌ని స్క్రీన్ ప్రదర్శన చేసి మరీ నాకు మంచి గౌరవాన్ని ఇచ్చారు. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో నేను అప్లోడ్ చేయలేదు. ఆ షార్ట్ ఫిల్మ్‌ని త్వరలోనే ఈ హర్రర్ అండ్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ తర్వాత ఒక 10, 20 రోజుల్లో దాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. అది మంచి మెసేజ్ షార్ట్ ఫిల్మ్. తెలుగు భాష గొప్పతనం గురించి, తెలుగు భాష ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎలా అంతరించిపోతుంది, దాన్ని మనం ఎలా కాపాడుకోవాలనేదే ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ యొక్క ఉద్దేశం. ఈ షార్ట్ ఫిల్మ్ అనేది హర్రర్ అండ్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్. ఇక మీకు ముఖ్యంగా మూడో విషయం చెప్పాలి. నేను జనవరి కానీ
సమ్మర్ టైంలో కానీ ఒక బిగ్ ప్రాజెక్ట్, మై డ్రీమ్ ప్రాజెక్టు, ఒక 20 మినిట్స్ లోపు మంచి షార్ట్ ఫిల్మ్‌ని కెమెరాతో తీద్దామని మంచి ఆర్టిస్టులతో కొంచెం డబ్బు పెట్టి మరీ, ఖర్చు పెట్టి మరీ చేద్దామనుకున్నాను. సరిపడా అమౌంట్ సరిపోవట్లేదు. దానికి ప్రొడ్యూసర్సు ఎవరో కాదు, మిమ్మల్ని కూడా నేను ప్రొడ్యూస్ చేయమని నేను అడుగుదాం అనుకుంటున్నాను. అది ఆ వీడియో నేను ఫుల్ వీడియోలో మళ్ళీ తర్వాత చెప్తాను అది డీటెయిల్స్. ఆ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, స్క్రిప్ట్ రాసుకుంటున్నాను. ఈ 2 షార్ట్ ఫిల్మ్‌లు అయిపోయిన తర్వాత ఆ స్క్రిప్ట్ మీద కూర్చొని అంతా అయిపోయిన తర్వాత జనవరిలోనా లేకపోతే సంబర్‌లోనా ఫిబ్రవరిలోనా అనేది షూటింగ్ అనేది నేను అనుకుంటున్నాను. కానీ సరిపడా అమౌంట్ అయితే లేదు. నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా నా ప్రొడ్యూసర్స్ అవుతారని, నాకున్న సబ్స్క్రైబర్లు మొత్తం కూడా నా ప్రొడ్యూసర్స్ అవుతారని, నాకు సపోర్ట్ చేస్తారని, ఆ షార్ట్ ఫిల్మ్‌కి మీరే దగ్గరుండి ప్రొడ్యూస్ చేస్తారని, మీకు నచ్చినంత అమౌంట్‌ని ఇస్తారని నేను భావిస్తూ త్వరలోనే ఆ వీడియో చేస్తాను. ఇక ఆ షార్ట్ ఫిల్మ్ అయితే నా డ్రీమ్ ప్రాజెక్టు. అది ఒక మంచి మెసేజ్ అండ్ సొసైటీకి సంబంధించిన ఒక మంచి మెసేజ్ షార్ట్ ఫిల్ము. ఆలోచింపజేసే ప్రతి ఒక్క యువతని, ప్రతి ఒక్క తల్లిదండ్రులని, ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని కదిలింపచేసే షార్ట్ ఫిల్మ్ అది. ఒక కొత్త పాయింట్‌తో మీ ముందుకొస్తుంది. దాన్ని నేను ఎంతో రిచ్‌గా తీద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ కెమెరాతో తీశాను 'టీచర్స్ పేరెంట్స్' అని. అది చిన్న షార్ట్ ఫిల్ము. అది మన స్కూల్లోనే, నేను చదువుకున్న స్కూల్లోనే ఫస్ట్ టైం నేను షార్ట్ ఫిల్మ్ కెమెరాతో తీస్తున్నాను. వేరే వేరే సబ్జెక్టులు ఎందుకు, లవ్వు, హర్రరు ఏదేదో అనుకున్నాను. చాలా స్క్రిప్ట్‌లున్నాయి. అవి తీయటానికి నా దగ్గర ప్రొడ్యూసర్స్ ఎవరు లేరు. నాకు సరిపడేంత అమౌంట్ కూడా లేదు. నేను జస్ట్ ఒక కంపెనీలో చిన్న జాబ్ చేస్తూ యూపీవీసీ కంపెనీలో అందులో ఒక ఆపరేటర్ని అంతే. అది ఆ వర్క్ చేసుకుంటే నేను ఈ సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. సరే, ఏది ఏమైనా మీ సపోర్ట్ ఉంటే, ఆ దేవుడి సపోర్ట్ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తారని, నా నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి మీరు ప్రొడ్యూస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటి, ఆ స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒక వీడియో చేసి మీ సపోర్ట్ కోసం నేను అడుగుతాను. సరే, ఇంతకీ ఈ హర్రర్ అండ్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్‌ని మేము కేవలం 2 గంటల్లోనే, నైట్ 2 గంటల్లోనే షూట్ చేశాము. ఒక్క రూపాయి కూడా దీనికి ఖర్చు లేదు. జీరో బడ్జెట్‌తోనే ఈ షార్ట్ ఫిల్మ్ తీశాను. మీరే చూడండి ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండబోతుందో. మిమ్మల్ని కన్ఫామ్‌గా థ్రిల్ చేస్తుంది. అదేవిధంగా ఇదే మొబైల్‌తో ఆ షార్ట్ ఫిల్మ్‌ని మా బ్రదర్స్‌తోనే తీశాము. నేను కెమెరాతో ఏదేదో ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ మనకున్న పరిధిలో, మనకున్న దాంట్లోనే నేను ఇంక తీశాను. సరే, ఇక నుంచి నా నెక్స్ట్ ప్రాజెక్టులు అలా ఉండవు. రూపాయి ఖర్చయినా కానీ, అవసరమైతే మీలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకునైనా ఇంకొంచెం క్లారిటీగా, ఇంకొంచెం రిచ్‌గా ఉండేలాగా, ఎక్కడ తగ్గకుండా ఉండేలా చూసుకుంటాను. నాకు నీట్‌గా, రిచ్‌గా, ఇంకా మంచి తీయాలని ఉంటుంది. కాకపోతే మనకున్న అమౌంట్‌తో, మనకున్న టైమింగ్‌తో సరిపోక ఇలా, కానీ ఏదో తీయాలని చెప్పేసి మొబైల్‌తోనే, మనకున్న ఫ్రెండ్ సర్కిల్‌తోనే, బ్రదర్స్‌తోనే తీస్తూ ఉంటానన్నమాట. సరే, ఏది ఏమైనా మీరు 'టీచర్స్ పేరెంట్స్' అనే షార్ట్ ఫిల్మ్ ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి. అది దానికి మంచి గుర్తింపు వచ్చింది. హైదరాబాద్‌లో చిన్న అవార్డు కూడా వచ్చింది. అది ఒక సొసైటీకి సంబంధించిన అటు టీచర్స్‌ని, అటు పేరెంట్స్‌ని ఆలోచింపచేసే ఒక కథ. చదువు గురించి, అదేవిధంగా తల్లిదండ్రుల గురించి, అదేవిధంగా విద్యార్థుల గురించి ఉంటుంది ఆ కథ. అది కెమెరాతోనే తీశాను. మై బ్రదర్ డీఓపీ మదన్న. ఆ అన్నయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి కూడా కెమెరామెన్‌గా చేస్తా అన్నాడు. అదేవిధంగా ఆర్టిస్టులను బయట నుంచి తెద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అది చెప్పాను కదా, జనవరి లేదా సమ్మర్ టైంలో ఉంటుంది. అది ఎంత తొందరగా మనం అంత అమౌంట్ చేసుకుంటే అంత త్వరగా ఆ షార్ట్ ఫిల్మ్ అనేది మన ముందుకు వస్తుంది. ఏది ఏమైనా మీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ప్రొడ్యూస్ చేస్తారని ఆ షార్ట్ ఫిల్మ్‌కి అనుకుంటున్నాను. సరే, ఆ షార్ట్ ఫిల్మ్ గురించి ఆ స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత మీకు పదే పదే మిమ్మల్ని నేను షార్ట్ వీడియోలో కానీ, ఫుల్ వీడియోలో కానీ మీకు చెప్తాను. మీరు సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. సరే, ఇక ఇంతకీ ఈ షార్ట్ ఫిల్మ్ విషయానికి వస్తే, హర్రర్ అండ్ థ్రిల్లర్ ఈ షార్ట్ ఫిల్మ్‌ని మీరు ప్లీజ్ మనస్ఫూర్తిగా చూడండి.
చూసి కామెంట్ చేయండి. మీరు నిజంగా థ్రిల్ అయ్యారా లేదా అనేది కామెంట్ చేయండి. చూసిన తర్వాత ఎన్ని సార్లు థ్రిల్ అయ్యారో చూసి కామెంట్ చేయండి. అంటే అరే! ఈ ఈ ఈ సీన్‌లో థ్రిల్ అయ్యాను. అరే! ఈ తర్వాత ఈ సీన్‌లో థ్రిల్ అయ్యారు. అలా ఆ షార్ట్ ఫిల్మ్ రన్ అవుతుంటే మీరు ఎన్ని సార్లు థ్రిల్ అయ్యారు అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా మీ యొక్క కామెంట్‌ని బట్టి మీ యొక్క ఇచ్చే షార్ట్ ఫిల్మ్‌కి మీరిచ్చే రివ్యూని బట్టి, అంటే మీరు అది కామెంట్ రూపంలో రివ్యూ అనే నేను అనుకుంటాను. దాని నుంచి నేను నేర్చుకొని ఇంకా బెటర్‌గా తీస్తాను. బెటర్‌గా తీయటానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. అయితే కొన్ని కొన్ని ఆహ్, కొన్ని ఏం లేదు. మనకున్న బడ్జెట్ లోపం, మనకున్న టైం లోపం వల్లే నేను ఏదో త్వరగా తీస్తూ ఉంటాను. ఎక్కడా కానీ అలా త్వరగా తీసినా గానీ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయటం విషయంలో గానీ, మిమ్మల్ని నేను చెప్పాలనుకున్నది మాత్రం క్లారిటీగా ఉంటుంది ఆ షార్ట్ ఫిల్మ్‌లో. నేను అనుకున్నది కన్ఫామ్‌గా ఉండేలా చూసుకుంటాను. సరే, ఇంతకీ ఏది ఏమైనా మీరు ఆ షార్ట్ ఫిల్మ్ చూసి ఆదరించి నెక్స్ట్ రాబోయే తెలుగు బాట అనే తెలుగు భాష గొప్పతనం గురించి నేను తీసిన షార్ట్ ఫిలిం అవార్డుకి సైతం ఎంపికయ్యి స్క్రీన్ ప్రదర్శన జరిపి నాకు సర్టిఫికేటు, అదేవిధంగా మెడల్ తీసుకొచ్చిన గుంటూరులో పెద్ద స్క్రీన్ మీద ప్రదర్శించేసిన ఆ షార్ట్ ఫిల్మ్‌ని కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ షార్ట్ ఫిల్మ్ అయిన 10 రోజులకి, 20 రోజులకి అది కూడా చూసి ఆదరిస్తారని. ఆ తర్వాత ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని మనం చేయబోతున్నాం. దానికి ప్రతి ఒక్కళ్ళు మీరు సపోర్ట్ కావాలి. ఇది నేను చెప్పాలంతా నాకు సపోర్ట్ చేసి నాకు మరింత బలాన్ని చేకూరుస్తారని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. అదేవిధంగా ఫ్యూచర్‌లో కూడా మంచి మంచి షార్ట్ ఫిల్మ్‌లు తీసేలా మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఏది ఏమైనా ఆ భగవంతుని దయ, మీ ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటే కన్ఫామ్‌గా నేను అనుకున్నది నేను సాధిస్తాను. నేను ఏదో పెద్దది ఏదో కాకపోయినా కనీసం నాకున్న జ్ఞానంతో, నాకున్న దాంట్లో సొసైటీకి ఏదో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనే షార్ట్ ఫిల్మ్సే ఎక్కువ తీస్తూ ఉంటాను. అదేవిధంగా అప్పుడప్పుడు నాలో ఉన్న రైటింగ్ స్కిల్స్‌ని, డైరెక్షన్ స్కిల్స్‌ని బయటపెట్టడం కోసం కూడా హారర్ అండ్ థ్రిల్లర్ ఇలాంటి కామెడీ అండ్ ఇలాంటి జోనర్‌లు కూడా టచ్ చేస్తాను. చాలా స్టోరీస్ ఉన్నాయి. లవ్ స్టోరీ ఉంది. తర్వాత హర్రర్ స్టోరీస్ ఉన్నాయి. తర్వాత కామెడీ స్టోరీ ఉంది. తర్వాత మీకు సస్పెన్స్ గానీ, ట్విస్ట్ గానీ ఏదో ఒకటి మాత్రం కన్ఫామ్‌గా మన షార్ట్ ఫిల్మ్స్‌లో ఉంటాయి. నేను తీసే ప్రతి షార్ట్ ఫిల్మ్‌లో కూడా. అది ఏ జోనర్ అయినా సరే మిమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేసే ఉద్దేశంలో గానీ, మిమ్మల్ని ఆలోచింపజేసే ఉద్దేశంలో గానీ, మిమ్మల్ని థ్రిల్ చేసే ఉద్దేశంలో గానీ ఎక్కడా డోకా ఉండదు. ఒక ట్విస్టు, లేదా సస్పెన్స్ అనేది కన్ఫామ్‌గా నా షార్ట్ ఫిల్మ్‌లో ఉంటాయి. ఇక ఏది ఏమైనా ఈ హారర్ అండ్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళి నా యొక్క స్కిల్స్‌ని, నా యొక్క డైరెక్షన్ స్కిల్స్‌ని, నా రైటింగ్ స్కిల్స్‌ని మీరే ప్రతి ఒక్కరికి షేర్ చేసి చేస్తారని నేను అనుకుంటున్నాను. దీని గురించి మరొక వీడియో నేను త్వరలోనే చేస్తాను. షార్ట్ ఫిల్మ్ యొక్క మీరు ఏం చేయాలి ఏంటనేది ఆ యూట్యూబ్ లింక్‌ని. ఏది ఏమైనా నేను చెప్పాలనుకున్నది ఇది. రైటర్ అండ్ డైరెక్టర్ నాగేంద్ర అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 10న మన హర్రర్ అండ్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ ఉదయం సోమవారం 8:30 టైటిల్ వస్తుంది. దాని తర్వాత నవంబర్ 17వ తారీఖున ట్రైలర్ వస్తుంది. దాని తర్వాత 25 లోపు ఫుల్ షార్ట్ ఫిల్మ్ వస్తుంది. ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత తెలుగు బాట అనే ఒక తెలుగు భాష గొప్పతనం గురించి నేను తీసి అవార్డు సైతం స్క్రీన్ ప్రదర్శించి మంచి సర్టిఫికేటు, మెడల్ సాధించిన ఆ షార్ట్ ఫిల్మ్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఈ యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను. దాని తర్వాత బిగ్ ప్రాజెక్ట్, మై డ్రీమ్ ప్రాజెక్ట్, సొసైటీకి సంబంధించి సోషల్ మెసేజ్ ఆలోచింపజేసి యువతని, తల్లిదండ్రులు, అసలు మనిషి అనేవాడిని అందరినీ ఆలోచింపజేసే ఒక కొత్త పాయింట్తో ఒక మంచి షార్ట్ ఫిల్మ్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. దానికి మీరు సపోర్ట్ చేస్తారని, ఆ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి పేరును కూడా నేను రాసుకొని మరీ మెన్షన్ చేస్తాను. వీళ్ళు నాకు సపోర్ట్ చేశారని మన యూట్యూబ్ ఛానల్లోనే చెప్తాను. సరే, ఇక ఆ షార్ట్ ఫిల్మ్ గురించి పక్కన పెడితే ముందుగా ఈ షార్ట్ ఫిల్మ్ హర్రర్ అండ్ థ్రిల్లర్ ఈ జోనర్లో, ముఖ్యంగా ఈ హర్రర్ అండ్ థ్రిల్లర్ జోనర్లో మీకు హర్రర్ అనేది తక్కువ అనిపించినా థ్రిల్లర్ అనేది మాత్రం చాలా థ్రిల్ చేస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, ఊహకు అందని విధంగా ఉంటుంది. అది పదే నేను చెప్పడం కాదు, మీరే చూసి కామెంట్ చేస్తారు. ఇంకా మరికొన్ని రోజుల్లో ఇది 10వ తారీఖున ఈ
టైటిల్ వస్తుంది 17వ తారీఖున, ట్రైలర్ వస్తుంది 25 లోపు, ఈ నెల ఎండింగ్ లోపు మన షార్ట్ ఫిల్మ్ వస్తుంది. దాని తర్వాత తెలుగుబాటు షార్ట్ ఫిల్మ్ కూడా వస్తుంది. తర్వాత ఇంకా మరెన్నో షార్ట్ ఫిల్మ్స్ ముందుకు వస్తాయి. తీస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా తీస్తాను. ఎన్నో స్క్రిప్ట్లు ఉన్నాయి, ఎన్నో స్టోరీలు ఉన్నాయి, ఎన్నో షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంది. మీ సపోర్ట్ ముఖ్యం. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నాగేంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.